జై శ్రీమన్నారాయణ. శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ అడియన్ నంబూరు శిరీష రామానుజదాసి నమస్సుమాంజలులతో సుప్రభాతం. మన తెలుగు లోగిళ్ళు కౌసల్య సుప్రజ రామ అను సుప్రభాతంతో మేల్కొంటాయి. విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి నిద్రలేపుతూ కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాహ్నికం అంటారు. అసలు సుప్రభాతం ఈ శ్లోకంతోనే ఎందుకు మొదలైంది అని ఆలోచిస్తే ఇందులో మనకు ఒకటి అర్థమవుతుంది. కౌసల్య సుప్రజ రామ అంటే ఇక్కడ రాముడు అనగా మేలుకోబోయే వ్యక్తి, అతడిని మేలుకొల్పాలి. గాఢముగా నిద్రపోతున్న వ్యక్తిని ఉన్నట్టుండి మేల్కొల్పడం ప్రమాదకరం. ఎటువంటి వ్యక్తి అయినా తన తల్లి పేరు విన్నంతనే తన దృష్టిని అటువైపు త్రిప్పుతాడు. అందువల్ల మొదట తల్లి పేరు పలికారు. అంతేకాక ప్రత్యక్ష దైవమైన తల్లిని మొదట అతడికి గుర్తు చేస్తూ తర్వాత ఆ మేల్కోబోయే వ్యక్తి పేరు రామ అని పిలుస్తున్నాము. సుప్రజ అంటే మంచి బిడ్డవు అని అర్థము. తరువాత మాత్రమే పూర్వా సంధ్య ప్రవర్తతే అంటే తెల్లవారుతుంది నాయన అంటున్నారు. అంటే ఇంకా సూర్యుడు ఉదయించలేదు, ఉదయించడానికి తయారుగా ఉన్నాడు. తెల్లవారుజామునే లేవడం ఎంతో మంచిది అని మన అందరికీ తెలుసు. అందుకే ఆ సమయానికే ఇక్కడ మేల్కొల్పడం జరుగుతుంది. ఉత్తిష్ట నరసార్థూల అంటే ఓ మనుషులలో పులిలాంటివాడా లెమ్ము అని అంటున్నారు. మనం చూస్తూనే ఉంటాము, పిల్లలను లేపేటప్పుడు లేవరా, బారెడు పొద్దెక్కినా ఇంకా పడుకునే ఉన్నావు, పక్కింటి అబ్బాయి చూడు మంచి ర్యాంకు తెచ్చుకున్నాడు, నువ్వు ఉన్నావు ఎందుకు, తినడానికి నిద్రపోయేదానికి ఎప్పుడు తయారుగా ఉంటావు అంటూ తిడుతూ లేపుతూ ఉంటారు. అందువలన లేచేటప్పుడు పిల్లలు ఒక విధమైన బాధతో లేస్తుంటారు. అలా కాకుండా తన శక్తి సామర్థ్యాలను గుర్తు చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ మేల్కొల్పితే ఎంతో ఆనందంగా ఉత్సాహంగా మేల్కొంటారు. తర్వాత ఆ రోజు ఎంతో ఉత్సాహంగా తమ పనులను చేసుకుంటారు. అందుకే ఈ విధంగా మేల్కొల్పాలని మనకి నేర్పుతున్నారు. కర్తవ్యం దైవమాహ్నికం అంటే నీకు దైవంచే విధించబడిన, అంటే నీవు చేయవలసిన పనులు చదువుకోవడం కావచ్చు, లేక ఉద్యోగం కావచ్చు, లేక మరో వ్యాపారము ఏదైనా కావచ్చు, చేయవలసి ఉంది అని గుర్తు చేస్తున్నారు. అందుకని తెల్లవారుజామునే లెమ్మునాయినా అంటూ ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగిస్తూ మేల్కొల్పడం చేయాలి. రాముణ్ణి నిమిత్తముగా చేసుకొని సకల జీవరాశులను ఇలా మేల్కొల్పుతున్నారు అని దీని అర్థము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.